వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుండి 29 వరకు మాత్రమే చదువుదాం. ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరొక మాట చదువుదామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33, 34 ఈ 2 వచనాలు మాత్రమే చదువుదామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33, 34 ఈ 2 వచనాలు మాత్రమే చదువుదాం. మరి 33వ వచనాన్ని నేను చదువుతాను, 34వ వచనాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి. అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు నాయెను. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రతి ఆదివారమున మనం ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందే ముందుగా మనల్ని మనం పరిశీలన చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఎప్పుడో రక్షించబడ్డాను, నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాను, కాబట్టి అలాగే నేను ప్రతి ఆదివారము కూడా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతాను అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. నువ్వెప్పుడో రక్షణ పొంది ఉండొచ్చు, నువ్వెప్పుడో బాప్తీసం తీసుకుని ఉండొచ్చు, దాని ప్రకారముగా జీవించలేనప్పుడు నీకెవరిచ్చారు ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందమని? ఇదేనా ఆచారమా? ఇదేమైనా ప్రసాదము లాంటిదా? ఇది అందరూ చేయవేయచ్చా? ఇది అందరూ చేయవేయడానికి ఎవరికి ఎటువంటి అధికారము కూడా లేదు. ఒకవేళ ఎవరికైనా అధికారం ఉంది అంటే, ఆ రక్తమాంసములో పాలు పంపులు పొందాలి అంటే మొట్టమొదటిగా తన్ను తానుగా పరిశీలన చేసుకోవాలి. అంటే నాలో పాపము లేకున్నట్లుగా నేను ఉన్నానా? పాపము లేకున్నట్లుగా నువ్వు చూసుకోకుండా నీలో పాపమును పెట్టుకొని ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందితే నువ్వు తీసుకున్నది అది మంచిదైనా నీ లోనికి వెళ్ళినది మాత్రం అది విషముగా మారిపోతుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక మందు మనం ఎలాగ తీసుకోవాలో అలాగ తీసుకుంటే అది మన జబ్బును తగ్గిస్తుంది. ఎలాగ తీసుకోకూడదో అలాగ తీసుకుంటే అది మన ప్రాణానికి హానిని కూడా కలిగించేది. అర్థమైందా? మందు ఒకటే, కానీ తీసుకునే విధానములోనే ఉంది. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కొన్ని మందులు రాసిన తర్వాత ఆయన అంటాడు, అమ్మా ఈ ట్యాబ్లెట్లని నువ్వు టిఫిన్ చేయక ముందు పరగడుపునే వేసుకోవాలి అంటాడు ఆయన. రెండవది, నువ్వు టిఫిన్ చేసిన తర్వాత ఈ ట్యాబ్లెట్లు వేసుకో, తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈ ట్యాబ్లెట్లు వేసుకో, రాత్రి పడుకునే ముందు మరలా నువ్వు భోజనం చేసిన తర్వాత ఈ మందులు వేసుకో అని నీకు డాక్టర్ గారు రాసి ఇచ్చారనుకో. ఒకవేళ మీరు అనొచ్చు, డాక్టర్ గారు రాత్రి వేసుకునే మందుల్ని నేను పగలు వేసుకుంటానండి, మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకునే మందులు రాత్రి వేసుకుంటాను అని అనుకోండి. అప్పుడు డాక్టర్ గారు ఏమంటారు? ఎప్పుడైనా ఒక మందే కదా, మందు ఒకటేనా?
మరి ఎందుకు నువ్వు ముందు తినక ముందు వేసుకోవాలా, తిన్నా తర్వాత వేసుకోవాలా, మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవాలా, రాత్రి భోజనం తర్వాత వేసుకోవాలని ఈ సమయాలు ఎందుకు పెట్టాడు? ఆ సమయాల్లోనే అవి పనిచేస్తాయి. ఉన్న సమయంలో పనిచేయవా? పనిచేస్తాయి, కానీ నీ మీద ఆ మందు పని చేయవలసినట్లుగా పనిచేయదు. అంతేనా? అందుకనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగ వేసుకోవాలని మందులు చెప్తాడు. కొంతమంది డాక్టర్లు అంటారు మందులు కొనుక్కురా అప్పుడు చెప్తాను ఎలా వేసుకోవాలో అంటారు. కొనిచ్చేయండి డాక్టర్ గారు, మీరు రాసేయండి నేను వాడేస్తానంటే ఆయన ఏమంటాడు, అది ఎలా కుదురుతుందా బాబు, ఎలా వాడాలో ముందు చెప్పాలి కదా నీకు. అంతేనా? మన ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందు ఎలాగ దాన్ని తినాలో త్రాగాలో చెప్పరా? గుడికొచ్చిన వాళ్ళల్లా రక్త మాంసంలో పాలు పంపులు పొందేది అంటాడా? ఈరోజు కొన్ని సంఘాలు ఎలా కూడా తెలుసా, ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వాళ్ళందరూ చేతులు ఎత్తేయండి, గుడికొచ్చిన వాళ్ళందరూ కూడా అదే ప్రసాదంలా తీసుకోండి. ఎవరు తీసుకోవాలో చెప్పరు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధులు అయిపోయినట్ట? వాళ్ళేమీ కాదే. ఈ భూమి మీద మనం ఎవరు కూడా పరిశుద్ధులము సంపూర్ణం ఇంకా అయిపోలేదే. మనం సంపూర్ణం ఎప్పుడవుతామంటే మనం చచ్చిపోయినప్పుడే. భూమి మీద ఉన్నంత కాలము కూడా మనం ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటాం. కాబట్టి ఆ తప్పుల్ని సరిచేసుకొని ప్రతి వారము ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మన జీవితాలని బాగు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మందిరానికి వచ్చినప్పుడల్లా మన ప్రవర్తన దిద్దుకోవడానికే ఆయన దగ్గరికి వస్తున్నాం. మనం ఎందుకు దేవుడి దగ్గరికి వస్తున్నాం కదా? ఇప్పుడు మన చదువు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చదువుతానంటే ఏమంటారు? ఇప్పుడు డిగ్రీ వాడికి హై స్కూల్లో జాయిన్ చేసుకోవాలి, నేను హై స్కూల్ చదువుతానండి అంటే ఏమంటారు? ఇప్పుడు నీకెవడరా నీకు సర్టిఫికేట్ టీసీ ఇస్తాడు? ఇప్పుడు నీకెవడు చదువుకోవడానికి ఇస్తాడు? నువ్వు డిగ్రీ చదివినోడివి ఇప్పుడు మళ్ళీ హై స్కూల్ స్టూడెంట్ అవుతానంటే ఎలా కుదురుతుంది? అది నీకు ఇక్కడ చదువు చెప్పడం లేదు, నీకు అంతా వచ్చేసింది, నీకు చదువు కూడా మేము చెప్పలేము, ఇంకా నువ్వు అక్కడే ఉండాలా. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నువ్వుగా పరిశీలన చేసుకోవాలా. దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వస్తున్నాము అంటే మన జీవితాలను సరి చేసుకోవడానికి. అంతేగాని మనం అందరం పరిశుద్ధులం అయిపోయి మనం వస్తున్నామా? మనం ఎవ్వరం పరిశుద్ధులం ఏమీ కాదు. దేవుడు మందిరానికి ఎందుకు వస్తున్నాము అంటే అక్కడ ఎలాగ నడవాలో మనకు బోధించబడుతుంది. ఆ బోధించబడిన రీతిగా మనం నడుచుకోవాలి అని దేవుడు మందిరానికి వచ్చే ప్రతి బిడ్డకు దేవుడు తన వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన నువ్వు ఎలాగున్నావు, నీ జీవితం ఎలాగుంది, నీ బ్రతుకు ఎలాగుంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా నడుస్తున్నావు, ఇవన్నీ బోధించే స్థలం ఇది. అవునా? మన పిల్లలకి మంచి చెడ్డలు ఎక్కడ నేర్పించాలి? ముందు మన పిల్లలకి మంచి చెడు ఎక్కడ నేర్పిస్తాం? ముందు ఇంట్లోనా బళ్ళోనా? ఇంట్లోనా బళ్ళోనా? ముందు నువ్వు ఎక్కడ నేర్పిస్తే కదా అక్కడ వచ్చేది. మరి మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి స్కూల్లో తీసుకెళ్ళండి, ఏమండి మా మాట వింటలేదు, మీ మాట వినేలాగా ఇండి చెయ్యండి అంటే వాళ్ళు ఏమంటారు? తల్లిదండ్రులుగా మీరే చేయలేకపోయారు, మేమేం చేస్తాం, మీ హోండి అంటారు. ఇప్పుడు ఎవరు మార్చాలి బిడ్డని? తల్లిదండ్రులు మార్చాలా. అందుకే కదా తల్లిదండ్రులుగా పిల్లలకి ఒక ఇల్లు, తల్లి, తండ్రి అని ఎందుకు పెట్టాడు? నువ్వు మంచి చెడ్డ నేర్పించడం కొరకే మనుషులకి తల్లిదండ్రులను ఇచ్చాడు. జంతువులకి ఏమి ఇవ్వలేదు ఆయన. జంతువులకి తల్లి ఎవరో తండ్రి ఎవరో పాలు విడిస్తే మాత్రం తెలియదు. ఇంకా పాలు తాగేదాకానే జంతువుకి తల్లి అనే తెలుస్తుందేమో, తండ్రికి అది కూడా తెలియదు. ఇంకా అది మనుషులుగా అలా కాదు. మనం చచ్చిపోయేదాకా మన అమ్మ ఎవరో తెలుసు, మన నాన్న ఎవరో తెలుసు. ఎందుకు వీళ్ళని పెట్టాడు అంటే నిన్ను చక్కదిద్దడానికి, నిన్ను సరిచేయడానికి. అర్థమైందా? ఇప్పుడు దేవుడు మందిరం కూడా ఎందుకో తెలుసా? ఈ దేవుని ఇల్లు అనేది నిన్ను శిక్షణ చేసే స్థలం అది, అంటే నిన్ను బాగు చేసే స్థలం అది. అందుకనే నువ్వు దేవుడు మందిరానికి వచ్చినప్పుడల్లా దేవుడు వాక్యం నిన్ను 4 రకాలుగా నిన్ను సంధిస్తూ ఉంటుంది అన్నమాట. సరే మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు మందిరము అనే స్థలము అది ఎలాంటిది అంటేనంట మనల్ని సరిచేయడానికి, మనల్ని గద్దించడానికి, మనకు బుద్ధి చెప్పడానికి ఉపయోగపడేది అంటాడు ఆయన. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలండి. 16-17 వచనాలండి. 16-17 దైవజనుడు సన్నదుడై
ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష విధించుటకును ప్రయోజనకరమై ఉన్నది. సరే, దేవుని యొక్క మందిరములో దేవుడు మనల్ని ఈ 4 రకాలుగా మనల్ని చేస్తాడట. మొదట మనకి ఉపదేశం చేస్తాడట, అది ఉపదేశించబడ్డానికి. రెండవది ఖండించడానికి. మూడవది తప్పుదిద్దడానికి. నాలుగవది శిక్ష విధించడానికి. అంతే కదా. మన పిల్లలకి ముందు మన ఇంట్లో ఏం చెప్తాం? మంచి చెడ్డ ముందు చెప్తాం. మంచి చెప్తాం, మంచిగా ఉండాలి అని చెప్తాం. మంచిగా లేకపోతే వచ్చే నష్టం ఏంటో చెప్తాం, ఉపదేశం చేస్తాం. ఒకవేళ ఉపదేశం చెప్పినప్పుడు మాట వింటా లేదనుకో, వాళ్ళని ఏం చేస్తాం? వాళ్ళు చేసేదాన్ని ఖండిస్తాం. ఏయ్, నేను ఇలా చెప్తే నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటని ఖండిస్తాం. ఖండించిన తర్వాత కూడా మాట లేదనుకో, తప్పు దిద్దడానికి ప్రయత్నం చేస్తాం. అంటే నువ్వేం చేసావు, ఇది తప్పు అని చూపించిన కొరకు వారికి తప్పుని చూపించి దిద్దుతాం అన్నమాట. ఇది మూడవది. నాలుగవది శిక్ష విధించడం. నువ్వు లొంగకపోతే కొడతాం. అంతేనా? మన బిడ్డకి ఎప్పుడు కొడతాం తెలుసా? మాట వినలేనప్పుడు, లోబడలేనప్పుడు కొడతాం. అంతేనా? మాట విని లోబడలేదనుకోండి, పోన్లే ఒకటైనా వింటున్నారు కదా, ఒకటి లోబడలేదని మనం వదిలేస్తాం. కానీ 2 వినలేదనుకోండి, తప్పగా కొడతాం. మాట వినాలా, లోబడాలా, ఈ 2 చేయకపోతే తప్పగా శిక్షిస్తాం. అలాగే దేవుడు కూడా నువ్వు ఎలాగ నడవాలో నీకు బోధిస్తున్నాడు. నువ్వు అలాగ లేకపోతే నీకు ఉపదేశం చేయడమే కాకుండా నిన్ను గద్దిస్తున్నాడు. గద్దించడమే కాకుండా నీకు తప్పు దిద్దుతున్నాడు. నాలుగవదిగా నువ్వు లోబడకపోతే శిక్షణ కూడా తీసుకొస్తాడు. దేవుడు మందిరం అనే స్థలం అలాంటిది. దేవుడు మందిరం అనే స్థలము అలాంటిది. మీకు చెప్పాను, దేవుడు సొలొమోను మందిరమును కట్టాడట. మందిరాన్ని ఎక్కడ కట్టాడో తెలుసా? మందిరమును ఎక్కడ కట్టాడో తెలుసా? మీ అందరికీ తెలుసు. మందిరాన్ని ఎక్కడ కట్టాడు? సొలొమోను మందిరాన్ని కట్టాడట. ఎక్కడ కట్టాడు సొలొమోను మందిరము? అర్నోను కళ్ళమునొద్ద కట్టాడట. మందిరం ఎక్కడుంది? ఒక కళ్ళములో కట్టాడట మందిరం. మందిరాన్ని కళ్ళంలో కట్టడం ఏంటి? ఊరిలో కట్టాలి కానీ కదా. మూడు విషయాలు చెప్తాడు. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను. 2వ దినవృత్తాంతాల గ్రంథము. సొలొమోను దేవుడు మందిరాన్ని ఎక్కడ కట్టాడు, ఎలాగ కట్టాడు అనే విషయాలు చూస్తే ఇక్కడ ఒక మాటను అని చూపిస్తాను మీకు. మందిరం అంటే ఏంటో తెలియాలని మీకు చూపించాలనుకుంటున్నాను. 3వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యోబీసేడైన వర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. మందిరమును ఎక్కడ కట్టాడట? మందిరము 3 చోట్ల కట్టబడింది. అది ఒకటి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించిన మోరియా పర్వతము అన్నడా, మోరియా పర్వతమందు. రెండవది దావీదు సిద్ధపరిచిన స్థలము. దావీదు ఎక్కడ సిద్ధపరిచాడు? వర్నాను కళ్ళమునందు దావీదు సిద్ధపరిచిన స్థలము. అది మూడవదిగా ఆయన అన్నాడు, వర్నాను కళ్ళములో దేవుని యొక్క దేవదూత అక్కడ నిలిచి ఉండడం వల్ల ఆ కళ్ళములో దేవుడు మందిరాన్ని కట్టాడు. దేవుడు సిద్ధపరిచిన స్థలం అది, దావీదు సిద్ధపరిచిన స్థలం అది. ఒకటి ఇస్సాకును బలిగర్పించిన స్థలము, రెండవది వర్ణాను సిద్ధపరిచిన కళ్ళము, మూడవది దేవుడు సిద్ధపరిచిన స్థలం అది. దేవుడు కట్టిన మందిరము అనేది ఇది మూడు ప్రాంతాలకు చెందిందనమాట. అందుకనే దేవుని యొక్క మందిరము అనేది దేవుని ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 3 రకాలుగా సిద్ధం చేయాలి. దేవుని ప్రజలు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు వీళ్ళకి ఏమి నేర్పించాలి అంటే సమర్పణ జీవితాన్ని నేర్పించాలా. అంతేనా? దేవుడు మందిరములో వీళ్ళకి ఏం నేర్పించాలట? ఆ మోరియా పర్వతం ఏం చూపిస్తుంది? సమర్పణ.
తనకు ఒకగానే ఒక కుమారుడిని ఇస్సాకుని ఆ మోరియా పర్వతాల మీదకి తీసుకుని వెళ్ళి ఒక పర్వతం మీద నీ కుమారుడిని చంపేయమంటే ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? తన కొడుకుని తీసుకుని వెళ్ళి చంపడానికి సమర్పించాడు. అబ్బా, ఎంత సమర్పణ! రెండవదిగా దేవుడు కళ్ళాన్ని సిద్ధపరిచాడు. కళ్ళము అనేది ఏంటంటే ప్రతి చెత్తను వేరు చేసేది, అంటే మంచి గింజలను చెడ్డ పొల్లిని వేరు చేసే స్థలము. దేవుడి యొక్క మందిరము అనేది ఎలాంటిదంటే చెత్తను పోగేసే స్థలం కాదు. మీరందరూ వచ్చేయండి దేవుడి మందిరం, మన గుడి అంతా నిండిపోవాలా, మనకి ఇన్ని లక్షల మంది ఉండాలా, చెత్తను పోగేసేదా? చెత్త ఎవరు పోగేస్తారు తెలుసా? చెత్తను పోగేసే వాళ్ళు వేరుగా ఉంటారు. ఇది చెత్తను పోగేసే స్థలం కాదు. దేవుడు మందిరం అంటే ఏంటో తెలుసా? గ్రేడింగ్ చేసే స్థలం ఇది. గట్టి గింజను మంచి గింజను అంటే పొల్లి గింజలను వేరు చేసేది. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, నా చేట నా చేతిలో ఉన్నది, నేను కళ్ళమును బావుగా శుభ్రము చేసి నేను మంచి వాటిని కొట్టుల్లో పోసి పొల్లు వాటిని అగ్నిచేత కాల్చివేస్తాను అంటాడు. దేవుడు మందిరం అంటే ఎలాంటి స్థలం అట? కళ్ళము చేసే పని ఏంటి? గ్రేడింగ్ చేసే పని. మంచిది చెడ్డదాన్ని వేరు చేసే పని. చెడ్డదాన్ని ఏం చేస్తుందట? తీసుకెళ్ళి పారబోసి కాల్చుతారట, మంచిదాన్ని తమ కొట్లలో వేసుకుంటారట. దేవుడు మందిరము అనేది ఏంటంటే గ్రేడింగ్ చేసే స్థలము. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఎలాగ ఉండాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలని ఇది నేర్పించే స్థలం. ఇది నేర్పించే స్థలం, అంతేకాని ఇక్కడ పోగేసుకునే సమయం కాదు. ఎవరిని పడితే వాళ్ళు దేవుడు మందిరానికి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు సంఘంలో కలిపేసుకునేది కాదు. వారు కలవాలి అంటే వారు ముందు మార్పు చెందాలి. అవునా? మీకు ఒక మాట చెప్తాను. ఆనాడు సంఘములో అందరూ కలిసిపోవడం చూసి అననీయ సప్ఫీరా కూడా వీళ్ళతో పాటు కలిసిపోవాలనుకున్నారు. కలవాలంటే ఇప్పుడు ఏం చేయలేరు? వాళ్ళు ఏం చేశారో అది వీళ్ళు చెయ్యాల. అవునా? వాళ్ళు ఏం చేశారు? తమ చిరస్థరాస్తులను అమ్మి అపోస్తుల యొక్క పాదముల పెట్టి సంఘములో వీళ్ళు కలిశారు. ఇప్పుడు అననీయ సప్ఫీరా కూడా సంఘములో కలవాలంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? అలాగే చెయ్యాలా. అలా చేయకుండా ఏం చేశారు? దానికి వ్యతిరేకమేం చేశారు. వీళ్ళు కలిశారా? సంఘంలో కలవలేదు. అర్థమైందా? దేవుని సంఘము అనేది ఇది గ్రేడింగ్ చేసే స్థలము. ఎవరు సంఘంలో ఉంటారు, ఎవరు సంఘంలో ఉండరు. ఎవరిని పడితే వాళ్ళని సంఘంలో కలిపేసుకుంటే ఆ సంఘమే కాదు. సంఘం అంటే ఏంటట? మీ అందరికీ తెలుసు కదా. సంఘము అంటే సంఘం అంటే ఏది? సంఘం మనుషులు కొన్ని వేల మంది కూడడం సంఘమా, లేక దేవుని యొక్క స్వరక్తించి సంపాదించుకున్నది సంఘమా? సంఘం అంటే ఏంటి? సంఘము అనగా ఇది అందరూ ఉండేది కాదు. దేవుడు తన స్వరక్తమిచ్చి ఎవరినైతే కొనుక్కుంటాడో వారు మాత్రమే ఆయన సంఘము. అంటే రక్షించబడిన వారు మాత్రమే. రక్షణ లేకుండా దేవుని యొక్క సంఘములో ఎవరు ఉండలేరు. అలాగ ఉండాలని ప్రయత్నం చేసినా ఒకరోజు వీళ్ళు నాశనం అయిపోతారు. ఈ పొల్లుని ఒకరోజు దేవుడు కాల్చివేయబోతాడు. కాబట్టి దేవుని యొక్క సంఘములో ఉండాలి అంటే ఇది దేవుడు ఏర్పరచుకున్న రెండో స్థలం. అంటే ఇది కళ్ళము, ఇక్కడ గ్రేడింగ్ చేసే స్థలము. అందుకని దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే నీతిమంతుల్ని అనీతిమంతుల్ని వేరు చేస్తూ ఉంటుంది అన్నమాట. నువ్వు ఎలాగున్నావు, నీ జీవితం ఎలాగుంది, నీ బ్రతుకు ఎలాగుంది, ఇలాగ లేకుండా నువ్వు ఎలాగ యేసు ప్రభువుతో ఉండగలుగుతావు? ఇప్పటికైనా పరిశీలన చేసుకో, జీవితం మార్చుకో. లేకపోతే ఒకరోజు నువ్వు కాల్చివేయబడతావు. ఎప్పుడు దాకా ఈ రెండు కలిసే ఉంటాయట. గురుగులు గోధుమలు ఎప్పుడు దాకా ఉన్నాయి? కోత కాలం వరకు. రెండు ఒకేసారి విత్తారు. ఆ గోధుమలు విత్తితే శత్రువు వచ్చి రాత్రులు గురుగులు విత్తేసిపోయాడు. ఈ పంటను గ్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయలేం, ఓ గురుగులు తీయాలని కూడా గోధుమలు కూడా తీసేస్తాం కాబట్టి రెండింటినీ కలిసి పెరగనివ్వండి అన్నాడు. రెండింటిని కలిసి పెరగాలంటే గోధుమలు కొట్టిన ఎరువే దీనికి పండు ఎరువు అవుతుంది, అది కొట్టిన మందే వీటికి మందు అవుతుంది. ఇవి రెండు కలిసే పెరుగుతున్నాయి. ఎప్పుడు దాకా? యుగ సమాప్తి వరకు, కోత కాలం వరకు. అందుకన్నాడు నీతిమంతులు అనీతిమంతులు ఎప్పుడు దాకా నిలిచి ఉంటారట? యుగ సమాప్తి వరకు. వీళ్ళు ఎక్కడ ఉంటారట? మందిరములోనే ఉంటారట. ఎలాంటి వేషం వేసుకుంటారట?
గొర్రెల యొక్క చర్మం వేసుకొని, అంటే వేషధారణతో ఉంటారట. వీళ్ళు మారరు, కానీ మారినట్టు నటిస్తారట. మారినట్టే కనపడతారట. వీళ్ళు మారినట్టు నటించారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు దాకా ఉంటారు తెలుసా? యుగ సమాప్తి వరకు, అనగా దేవుడు రాకడ వరకు ఉంటారు. ఒకవేళ మధ్యలో ప్రాణం పోయిందనుకోండి, దానికి శిక్ష ఏం చెప్పలేం. కానీ ఒకవేళ ప్రభు యొక్క రాకడే కానీ ఆలస్యమైతే అప్పుడు దాకా వీళ్ళు నిలిచి ఉంటారు. అప్పుడు దేవుడి యొక్క అగ్ని వచ్చి వీరిద్దరిని వేరు చేస్తుందండి. ఎవరైతే పొల్లుగా ఉన్నారో, అంటే అనీతిమంతులుగా ఉన్నారో వాళ్ళందరినీ వేరు చేస్తున్నాడు. నీతిమంతులుగా బ్రతికిన వారిని ఇది వేరు చేస్తున్నాడు. అప్పుడు దాకా వీళ్ళు కలిసే ఉంటారు. ప్రియ సహోదరి సోడా, ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావా, అనీతిమంతుడిగా జీవిస్తున్నావా? నువ్వు నీతిని అనుసరిస్తున్నావా, నీతికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? రెండు నీ ఇష్టమే. నువ్వు ఒకవేళ అనీతిమంతుడిగా జీవిస్తూ ఒక నీతిమంతుడిలాగానే వేషం వేసుకున్నంత మాత్రానికి నీ వేషము కొంతకాలం మాత్రమే నిలబడుతుంది. ఒకరోజు నీ వేషం అనేది పోతుంది. అందుకనే క్రైస్తవుడు అనేవాడు నటనా జీవితాన్ని కలిగినవాడు కాదు. క్రైస్తవుడు అనేవాడు నటించేవాడు కాదు. ఇక్కడ ఒకలాగా, మరొక చోట ఒకలాగా, ఇంకొక చోట ఒకలాగా ఉండేవాడు కాదు. క్రైస్తవుడు అనేవాడు ఎక్కడైనా ఎప్పుడైనా ఒకలాగే జీవించేవాడు. మారడు వీడు. పరిస్థితులు బట్టి మారడు, డబ్బును బట్టి మారడు, ఆస్తిని బట్టి మారడు, ఈ లోకంలో దేన్ని బట్టి కూడా మారడు. ఎందుకంటే వాడు వీటిని చూసి రాలేదు కదా దేవుడి దగ్గరికి. దేవుడిని చూసి వచ్చిన వాడు వీటిని చూసి ఎందుకు మారతాడు? ఈరోజు మనం ఎవరమే? దేవుని బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన వారిగా ఉంటున్న నీవు, దేవుని యొక్క సంఘములో ఉంటున్న మనము నీతిగా జీవించగలుగుతున్నామా? ఒకవేళ అలాగైతే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందు, నీకు ధన్యత. అనీతిమంతుడిగా జీవిస్తూ ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందేవా, నీకు నువ్వే శిక్షణ తెచ్చుకుంటున్నావు. అందుకని బైబిల్ గ్రంథాలు అన్నాడు, ఎవరైతే తమ్మును తాము పరీక్షించుకోకుండా అనాలోచనగా ప్రభు యొక్క రొట్టెలో రసములో పాలు పంపులు పొందుతారో వాళ్ళందరూ శిక్షించబడుతున్నారు. ఆ శిక్ష ఎలాగుందట? కొంతమంది రోగులు అవుతున్నారట, కొంతమంది బలహీనులు అవుతున్నారట, మొదట కొంతమంది రోగులు అవుతున్నారంట, కొంతమంది చనిపోతారట. ఏదో అందులో ఏముందో రొట్టె రసమే కదా అని అనుకుంటున్నావు, కానీ నువ్వు యోగ్యముగా తీసుకోకపోతే అది నీ జీవితాన్నే నష్టం చేసేయబోతుంది. అది నీ జీవితాన్నే తగలైపోతుంది. అందుకనే మనలో పాపము లేకుండా చూసుకో. పాపం ఉండగా కానీ దాన్ని చేయి వేసేవా, అది నిన్ను బ్రతకనివ్వదు. ఎందుకో తెలుసా? అది అగ్ని. దేవుణ్ణి, నువ్వు అగ్ని లాంటి దేవుణ్ణి నువ్వు పంపించాలనుకుంటే ఆయన నిన్ను వదులుతాడా? ఆయన నిన్ను దహించి వేస్తాడనమాట. ఎందుకంటే పాపము ఎక్కడ ఉందో అక్కడ ఆయన దాన్ని దహించి వేస్తాడట. పాపమునకు ఆయన దగ్గర ఏమాత్రమూ చోటు లేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనంగా పరీక్షించుకుందాం. నేను ఎలాగున్నాను? దేవుని నమ్మేనని చెప్పుకుంటున్నాను, దేవుని బిడ్డని అని చెప్పుకుంటున్నాను, కానీ నా జీవితం బాగుందా? నా బ్రతుకు బాగుందా? నేను మారేనా? నేను మార్పు చెందకుండా నేను ఎలా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతాను? నేను మారకుండా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందితే దానివల్ల వచ్చే శిక్ష ఎంత భయంకరమైన శిక్షో తెలుసా? మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, ఆ శిక్ష మనం ఆ నరకాన్ని అనుభవించలేం. నీ జీవితానికి నెమ్మదినివ్వడు దేవుడు. నీ జీవితానికి సుఖం అనేది దొరకదు. ఇంకా కారణం ఏంటో తెలుసా? ఆయన రక్త మాంసములో పరీక్షించుకోకుండా పాపాన్ని పెట్టుకుని రక్త మాంసంలో చేవేస్తే ఆయన నిన్నెలా వదిలేస్తాడు ఆయన? అందుకని దేవుని శిక్షకు, దేవుని ఉగ్రతకు మనం పాలు కాకుండా ఉండడం కొరకే మనం పరీక్షించుకుందాం, మన జీవితాలను పరీక్షించుకుందాం. ఆ రీతిగా పరీక్షించుకుని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాం. మీకు చెప్పాను, ఎందుకంటే యేసు ప్రభువారు యెరూషలేము పట్టణమునకి, అంటే ఆయనున్న ప్రాంతము నుండి యెరూషలేముకి వెళుతున్నప్పుడు ఆయన ఒక గాడిద పిల్ల మీదను ఆయన ఎక్కి ఆయన యెరూషలేముకి వెళ్ళాడట. ఎన్నో వాహనాలు ఉన్నప్పటికీ కూడా
యేసు ప్రభువారు గాడిద మీదనే ఎందుకు ఎక్కాడు అనే విషయాల్ని మీకు జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత మీకు చెప్పాను పశువు అంటే ఏంటి, ఆ గాడిదను దేవుడు ఎందుకు ఉపయోగించుకున్నాడు, ఎన్నో వాహనాలు ఉండగా దేన్ని వాడుకోలేదు, గాడిదనే ఎందుకు వాడాడు, ఆ పశువుకి ఉన్న లక్షణం ఏంటి అని మీకు చెప్పి 7 విషయాలు చెప్పాను. మీకు 7 విషయాలు చెప్పాను. అంటే మానవుడికి ఉండవలసిన, అంటే దేవుని బిడ్డలుగా నమ్ముకున్న వారికి 7 రకాలైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారుగా, 7వదిగా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. అందులో మీకు మొదటి మాట చెప్పాను, నెబుకద్నెజరు అనే రాజుకి మానవ బుద్ధి పోయి పశువు లాంటి బుద్ధి కలిగిన వాడిగా మారిపోయాడట. ఒక నెబుకద్నెజరు అనే రాజు 127 దేశాలకు మహాచక్రవర్తి అయిన రాజు. అతడు ఎంత జ్ఞానము, ఎంత తెలివి, ఎంత బలము కలిగిన వాడు. బబులోను మహాపట్టణమైన ఆ విశాల పట్టణాన్ని నిర్మించిన వాడు. అంత గొప్పవాడు ఒక పశువు వలె మారడానికి గల కారణం ఏంటి, ఇది తెలియాలా. మనం అంటున్నాం నెబుకద్నెజరు రాజుకి మానవు యొక్క బుద్ధి పోయి పశువు వంటి బుద్ధి కలిగిన వాడిగా మారిపోయాడు అంటున్నాం. ఎందుకు మానవ బుద్ధి పోయి పశువు వంటి బుద్ధిగా మారిపోయాడు, అసలు మారడానికి గల కారణం ఏంటి? ఈ కారణాన్ని తెలుసుకోకపోతే అతడు ఆ స్థితిలోకి ఎందుకు వచ్చాడో మనకు తెలియదు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఉన్న స్థితిలో నుంచి ఎందుకు కింద స్థాయి తీసుకెళ్తాడు, లేక ఉన్న స్థితిలో నుంచి దేన స్థితిలో నుంచి ఎందుకు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు అంటే, ఇక్కడికి ఆయనకి మన వలన ఏదో ఒక పర్పస్ ఉంది, మన వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది. పైనున్న వాళ్ళనేమో కిందకి దింపుతున్నాడు, కింద వాళ్ళనేమో పైకి తీసుకెళ్తున్నాడు. ఎందుకు చేస్తాడు ఈ 2 పనులు? ఎందుకు చేస్తూ ఉంటాడు దేవుడు? ఇప్పుడు నెబుకద్నెజరు రాజుని, ఆ 127 దేశాలకు మహాచక్రవర్తి అయిన రాజుని ఒక పశువు వలె మార్చాడట. మార్చడానికి గల కారణం ఏంటి? తన్ను తాను హెచ్చించుకోవడానికి గల కారణం. అందుకన్నాడు, నువ్వు మానవుడు అయ్యుండి నేను ఇవన్నీ నీ చేతికిస్తే నువ్వేమంటున్నావు, నేను సంపాదించాను, ఇదంతా నేను సంపాదించింది, ఇదంతా నా బలము, ఇదంతా నా శక్తి, నేనే చేశాను నువ్వు అంటావా? నెబుకద్నెజరు, అసలు నువ్వెవడువు? నువ్వు నన్నేమైనా ఎరిగిన వాడువా? నేనెవరో నీకు తెలుసా? నేనెవరినో నీకు తెలియదు, నువ్వేమో నన్ను తెలుసుకోలేదు. ఒక అన్యుడిగా ఉన్న నీకు 127 దేశాలు నీ చేతికి అప్పగించాను అంటే ఇవన్నీ నేనే నీకు ఇచ్చాను. దేవుడే చెప్పాడు, నెబుకద్నెజరు అనే రాజు చేతికి ఈ 127 దేశాలు, అంటే కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకున్న స్థలాలన్నిటినీ ఇవన్నీ నీ వశము చేశాను. అది భూజంతువులనే కానీ, ఆకాశ పక్షులనే కానీ, సమస్తమును భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ నీ వశం చేస్తున్నాను. దేవుడిచ్చాడు. ఇస్తే ఇతడు ఇచ్చిన దేవుణ్ణే మర్చిపోయాడు. ఇప్పుడు దేవుడు అతనికి మళ్ళా గుర్తు చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఇచ్చిన దేవుడినే మర్చిపోతే ఇప్పుడు దేవుడు ఆయనకి ఏం గుర్తు చేయాలా? ఇచ్చిన దేవుడినే మర్చిపోతే ఇప్పుడు దేవుడు ఆయన ఏం చేయాలా? నేనెవరో చూపించాలా. ఇప్పుడు ఇచ్చినోడు మర్చిపోతే ఇచ్చినోడు ఊరుకుంటాడా? ఆయన ఊరుకోడు కదా. నేను ఎంత చేస్తే నువ్వు నన్ను మర్చిపోతావా, నువ్వు అతిశయిస్తావా? అయితే నేనెవరినో చూపిస్తాను నేను నీకు. ఇప్పుడు చూపించాడు. నెబుకద్నెజరు చెప్పాడు, నేను దేవుడను నీకు చూపిస్తాను నేను నీకు దేవుడిని చూపించాలంటే నీ స్థాయిని దింపడం కాదు, నిన్ను పశువులా మార్చాలా. ఒకవేళ రాజుని ఆ రాజ్యాన్ని దింపేస్తుంటే ఆడు మనిషిలాగే బతుకును, కానీ దేవుని తెలుసుకుంటాడా? తెలుసుకోడు. ఇప్పుడు ఈ నెబుకద్నెజరుకి దేవుడు తన దేవుడు అని తెలియచేయాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు అని తెలియచేయాలంటే ఇప్పుడు ఇతను ఏం చేయాలనుకున్నాడు తెలిసి, దేవుడు ఇతనికి మానవ బుద్ధే తీసేయాలనుకున్నాడు. ఈయన మనిషిలా బ్రతకనివ్వకూడదు అనుకున్నాడు దేవుడు. నెబుకద్నెజరు రాజుని ఒక మనిషిలాగా బ్రతకనివ్వకూడదు అనుకున్నాడు. మరి మనిషిలాగా బ్రతకనివ్వకూడదని ఇప్పుడు ఎలా బతకాలా? మనిషే ఒక జంతువులాగా బ్రతకాలా. ఇది ఎలాగుందో చూడండి. మనిషి ఒక జంతువులా బ్రతకగలడా?
ఇది అసాధ్యం. మనిషి జంతువులాగా ఎలా ప్రవర్తించగలడండి? దానిలాగా గడ్డి తినాలా? మనిషి జంతువు అవ్వాలని ఇప్పుడు ఏం చేయాలా? దానిలాగే గడ్డి తినాలా? దానిలాగే వెంట్రుకలే ఉండాలా? వాటిలాగే తిరగాల? వాటి మధ్య పడుకోవాలా? సాధ్యమా? ఇది మనుషులుగా సాధ్యం కాదు, కానీ దేవుడికి సాధ్యం. నెబుకద్నెజర్ రాజుకి 7 సంవత్సరములు ఒక పశువు వలె గడ్డి తినిపించేటట్ట దేవుడు. ఒక మహాచక్రవర్తి 7 సంవత్సరములు అడవి గడ్డినే తిన్నాడట. ఇప్పుడు అడవి గడ్డి తింటే ఈ గడ్డి తినడం అతనికి ఏమొచ్చిందో తెలుసా? గడ్డి తింటే జ్ఞానం వచ్చిందట. ఇదేమొచ్చిందో చూడండి. మనుషులందరిగా జ్ఞానం కలగాలంటే మనందరమేమో రకరకాలైన ఫ్రూట్స్, రకరకాలైన ఆహారం తింటే జ్ఞానం వస్తుంది అంటారు. నెబుకద్నెజర్కి ఏం తింటే జ్ఞానం వచ్చిందట? అందుకంటే ఇప్పుడు డాక్టర్లు అందరూ చెప్తున్నారు, అమ్మా జంతువులకి లేని జబ్బులన్నీ మనుషులకి ఎందుకు వస్తున్నాయో తెలుసా? మనుషులకి ఎందుకు ఇన్ని జబ్బులు వస్తున్నాయట? ఎందుకు వస్తున్నాయట? నోటికి తగినంత రుచులన్నీ తింటా ఉంటే మరి జబ్బులు రాకపోతే ఏమవుతాయి? అందుకని పశువులకి జబ్బులు లేవు, మనుషులకే జబ్బులు ఉంటాయి. పశువులు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏం తింటాయట? ఒకటే ఆహారం తింటాయట. ఏం తింటాయి? ఆ గడ్డే తింటాయట. కాబట్టి ఏమి లేదట, జబ్బు లేదట. మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏం తింటామట? రకరకాలైన ఆహారాలు తినడం వల్ల మనకేమవుతున్నాయట? జబ్బులు వస్తున్నాయట. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజుని గడ్డి తిని జ్ఞానం వచ్చేలా చేసాడట. ఎంత చిత్రంగా ఉందో చూడండి. అందుకన్నాడు ఏదో లోకంలో సామెత చిత్రం, ఒరే నువ్వు పశువువా మనిషివరా? నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావరా అని అడుగుతారు. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అన్నం తినేవాడు ఎలా ఉంటాడట? అన్నం తినేవాడు మంచి చెడ్డ వివేచించే జ్ఞానము కలిగి ఉంటాడు. గడ్డి తినేది దానికి వివేచించే జ్ఞానం ఏముందండి చూసారా? అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటారు తెలుసా? కొంతమంది మనుషులుగా అంటారు, నిన్ను పెంచే కంటే ఒక గేదెనో ఆవునో పెంచుకుంటే నయమురా అంటారు. మనిషిని పెంచే కంటే ఒక గేదెనో ఆవును పెంచుకుంటే నయమురా. కొంత గడ్డి ఎత్తది, ఏమెత్తది? కొన్ని పాలైనా ఎత్తది. నిన్ను పెంచడం వల్ల మాకేం ఉపయోగం రా అని అడుగుతారు. అంతే కదా? గడ్డి తినే పశువే ఇతరులకు ఉపయోగపడుతున్నప్పుడు అన్నం తినే ఒక మనిషి ఇంకెంత ఉపయోగపడాలా? ఇప్పుడు నెబుకద్నెజర్ రాజుని గడ్డి తినేలాగా చేశాడు దేవుడు. ఎందుకు చేశాడో తెలుసా? ఇతని గడ్డి తినేలాగా చేసి, అతని వెంట్రుకలు పక్షి వెంట్రుకల్లాగా చేసి, అతని గోర్లు పక్షి గోర్రులాగా చేసి, ఇతడు అడవి జంతువుగా ఇతడు మారిపోయి అడవి జంతువుల మధ్య 7 సంవత్సరాలు పడుకున్నాడట. 7 సంవత్సరాలు అతనికి శిక్ష వేశాడు దేవుడు. ఎంత భయంకరం అయిపోయి ఉంటాడు నెబుకద్నెజరు. ఈ 7 సంవత్సరాల్లో నెబుకద్నెజర్కి దేవుడు ఏమి నేర్పించాడంటే, నీ బ్రతుకు ఇంతే అని చూపించాడట. 7 సంవత్సరములు అయిన తర్వాత దేవుడు మరలా నెబుకద్నెజర్కి మానవ బుద్ధిని ఇచ్చాడట. ఇప్పుడు మానవ బుద్ధి ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజుకు వచ్చిందో వెంటనే నెబుకద్నెజర్ రాజు అన్నాడు, దేవుడు చిరంజీవి అగునుగాక. దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు, నేను తెలుసుకున్నాను. నేను 127 దేశాలకు మహాచక్రవర్తిని రాజునైనా 7 సంవత్సరంలో గడ్డి తినిపించిన దేవుడు ఆయన తెలుసుకొని అక్కడ ఒక మాట అంటున్నాడు, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఆయనకి సాటి అయిన వాడెవడూ లేడు. కాబట్టి ఆ దేవునికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించడం వల్ల నేను ఈరోజు 7 సంవత్సరంలో పశువు వలె మారిపోయిన పరిస్థితులు కలిగిన వాడిగా అయిపోయాను. మీకు చెప్పాను, పశువుకున్న బుద్ధి ఏంటో చెప్పాను. పశువుకి వివేచించే జ్ఞానము లేదు, కానీ వివేచించేంత జ్ఞానము లేకపోయినా అది పాపము చేయదు. అందుకనే దేవుడికి బలి అర్పించేటప్పుడు అది పశువుల్లోనిది, అది గొర్రె అయినా మేక అయినా ఆవు అయినా లేకపోతే పక్షి అయినా పవిత్రమైన వాటిని బలి అర్పించేవారు. అంటే పాపము తెలియని వాటిని బలి అర్పించేవారు. ఒక పశువుకున్న లక్షణం ఏంటంటే అది
మాట్లాడకపోయినా, వివేచించే జ్ఞానము లేకపోయినా కానీ అది పాపము చేయదు. రెండవది, ఆ జంతువుకున్న లక్షణం ఏంటో తెలుసా? తాము సృష్టించిన దేవుడెవరో తనకు తెలుసు. అందుకని అంటాడు, ప్రతి జీవి తెల్లవారితేనంట దేవుని వైపే చూస్తాయట. ప్రతి జీవి కూడా తెల్లవారితే దేవుని వైపే చూస్తాయట. ఎందుకు తెలుసా? దేవా, ఈరోజు నువ్వు మాకు ఆహారం పెట్టకపోతే మాకు పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ప్రతి జీవి ఆయన వైపు చూడడం వల్ల ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తీర్చి తృప్తిపరుచుచున్నాడట. అందుకని అంటాడు, 1000 కొండల మీద ఉన్న పశువాదులు నావి, వాటి కొరకు అరణ్యములో నేను గడ్డిని మొలిపిస్తున్నాను, అరచుచుండు కాకి పిల్లలకు ఆహారం పెడుతున్నాను. మీరు 2 పిచ్చుకల కంటే మీరు ఎంతో నాకు శ్రేష్టమైన వారు. పిచ్చుకల్నే నేను పోషిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని పోషించలేనా అని దేవుడు కొన్ని జీవులను దేవుడు చూపించాడు, కొన్ని పక్షులను చూపించాడు. వీటిని నేను పోషిస్తున్న దేవుణ్ణి, వీటిని నేను కాపాడుతున్న దేవుణ్ణి, నేను నిన్నెందుకు కాపాడలేను? అయితే నేను నిన్ను కాపాడాలి అంటే, నీకు నేను సహాయం చెయ్యాలి అంటే నీ స్వభావం మారాలి. నీ స్వభావం మారకపోతే దేవుడు సాయం చేయడు. నీ స్వభావం మారకపోతే దేవుడి దగ్గర నుంచి ఏ సహాయాన్ని పొందలేం. నెబుకద్నెజర్ రాజుకి 7 సంవత్సరములు ఒక పశువు లాంటి స్వభావాన్ని అతనికి అనుగ్రహించి ఆ తర్వాత మానవ బుద్ధినివ్వగానే నెబుకద్నెజర్ తెలుసుకున్నాడు, ఇదంతా జరిగించుచున్నవాడు దేవుడు. ఆయన తెలుసుకున్నాడు కాబట్టి మరలా తీసుకెళ్ళి రాజుని తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మళ్ళీ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఆయన. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు నీకు నాకు నేర్పించాలనుకుంటే పశువు లాంటి బుద్ధిని వదలాలి. రెండవది, మానవ స్వభావాన్ని కూడా విడిచిపెట్టాలి. మనిషి పరలోకం వెళ్ళాలి అనుకుంటే మనిషి దేవుడు అవ్వాలట. ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనిషి కూడా దేవుడిలాగే మారాలట. మారకపోతే వీళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళరు. ఇది నిజమండి. మనిషి కూడా దేవుడిలాగే మారాలా. అందుకనే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తన రూపంలోనికి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మనందరినీ దేవుడు తన రూపంలోనికి వచ్చేలా చేస్తున్నాడు అన్నమాట. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఒకరోజు దేవుణ్ణి మనం చూసినప్పుడు ఆయనలాగే మనం అయిపోతామంట. ఆయనలాగా అవ్వాలి అంటే ఆయనలాగా నువ్వు జీవించాలి. ఇక్కడ అర్థమైందా? దేవుని స్వరూపము అనేది ఏంటో తెలుసా? నీ రూపము అనేది నీ పోలికలో ఉంటుందట. అంటే మీకు ఒక మాట చెప్తాను. ఆయన ఏమంటాడంటే, మీ అంతరంగ స్వభావమైన అలంకారం మీకు అలంకారముగా ఉండాలి తప్ప బాహ్య సంబంధమైన అలంకారం మీకు అలంకారముగా ఉండకూడదు అంటాడు. అంటే బాహ్యానికి నువ్వు ఎలాగ అలంకరించుకున్నా నీ బుద్ధి మంచిది కానప్పుడు ఎంత అందంగా ఉంటే ఉపయోగం ఏముందండి? అందం ముఖ్యమా, బుద్ధి ముఖ్యమా? అందం ముఖ్యమా, బుద్ధి ముఖ్యమా? బుద్ధే ముఖ్యం. బైబిల్ అంటాడు కదా, వివేకము లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిదట. ఎంతో అందం ఉందట, కానీ దానికి వివేచన జ్ఞానం లేదట. అందుకని అలాంటి స్త్రీ అట పంది ముక్కుకున్న బంగారు కమ్మి లాంటిదట. అంటే బంగారు కమ్మి పంది ముక్కు కెడితే పంది ఇప్పుడు ఎక్కడ పెడతా? మూతట్టుకెళ్ళి బురదలోనే పెడతదట. అయ్యో, నా మూతికి బంగారం పెట్టారు, నేను బురదలో పెట్టను ఇంకా అని ఎక్కడ పెడుతుంది? అది మంచి నేలలో పెడుతుందా? దాని స్వభావం ఏంటంట? అది బురదలోనే ఉండేదానికి నువ్వు బంగారం పెడితే ఏంటి, బంగారం పెట్టకపోతే ఏంటి? అందుకన్నాడు వివేచన కలిగిన స్త్రీ, వివేచన లేని స్త్రీ. అందుకని అంటాడు ఇక్కడ దేవుడి బిడ్డలుగా దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీవు నేను పైకి మనం అందంగా ఉన్నామా లేదని కాదు, కానీ
నీ అందము నీ క్రియల్లో చూపించాలా. అందుకంటాడు, నీ క్రియలే నీకు అందాన్ని, ఒక మంచి పేరుని, ఒక ఘనతను, ఒక మహిమ, నువ్వెక్కడికి వెళ్ళినా నీ గురించి నీ చెప్పుకోవాలి అంటే నీ క్రియలు బాగుండాలా. నీ క్రియలు చూసిన వాళ్ళందరూ కూడా వీళ్ళు దేవుని ప్రజలు అని చెప్తారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, క్రైస్తవులు అని మొట్టమొదటిగా అంత్యొకయలో ఉన్నవారు అనబడ్డారట. క్రైస్తవులు అనే పేరు ఎవరు పెట్టారు అంటే వీళ్ళ పెట్టుకున్న పేరు కాదు ఇది, అవునా? క్రైస్తవులు అని ఎవరు పెట్టారు? వీళ్ళకి పేరు అన్యులు పెట్టారు, చూసిన వారు పెట్టారు. వాళ్ళకెలా తెలుసు? ఇప్పుడు అన్యులు వారిని చూసిన వారు వీళ్ళ క్రైస్తవులు రా అని చెప్పారట. వీళ్ళ క్రైస్తవులని ఎలా చెప్పారు వీళ్ళు? ఏమండి? వారు క్రీస్తు వలె జీవిస్తున్నారు, క్రీస్తు వలె నడుస్తున్నారు, క్రీస్తు వలె బ్రతుకుతున్నారు. అందుకన్నాడు వీళ్ళ బ్రతుకు వేర్రా, మనలాగా బ్రతుకుతలేదు, వీళ్ళు మనలాగా జీవిస్తలేదు, వీళ్ళ విధానమే వేరుగుంది, వీళ్ళ క్రీస్తుని కలిగిన వారు అని చెప్పారు. అందుకని వాళ్ళు క్రైస్తవుడు అన్నాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగిన వాడు. ఈరోజు మనలో క్రీస్తున్నాడా? మనం చేసే క్రియల్లో క్రీస్తున్నాడా? మనం మాట్లాడే మాటలో క్రీస్తున్నాడా? మనం వినే వినికిడిలో క్రీస్తున్నాడా? ఏదైనా సరే మనలో క్రీస్తుని చూపించాలి లోకానికి. నీ క్రియలు, నీ విధానము, అందుకని అంటున్నాడు ఆయన, క్రీస్తుని నీ బాహ్య స్వరూపంలో చూపించాలా. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా యేసు ప్రభు నీకు జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? నీ స్వభావం మారిందా? మానవ బుద్ధి పోయిందా? మానవ బుద్ధి ఎలాంటిదో తెలుసా? మీకు మనిషి యొక్క బుద్ధులు తెలుసు కదా, కొన్ని చెప్పండి. మనిషికున్న బుద్ధులేంటి? చెప్పు ఏం చెప్పు? ఆ పొరుగువానిది ఆశించడం, స్వార్థము, అసూయ, క్రోధము, కోపము, క్రోధము, ఈర్ష్య. అందుకే మీకు చెప్పారు కదా, గలతీయులకు రాసిన పత్రిక చదివితే శరీర సంబంధమైన కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా అని ఎన్నో చెప్తాడు ఆయన. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు చెప్తాను. దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోయారు. 6 నెలలు వారి మధ్య ఉన్నప్పుడు భయంకరమైన కురుపులతో వాళ్ళని మొత్తేశాడు దేవుడు. మొత్తినప్పుడు వాళ్ళు శకునగాండ్రుల దగ్గరికి వెళ్ళారు. మాకు రహస్య స్థలముల్లో భయంకరమైన మాకు గెడ్డలు వచ్చేసాయి, మేము ఏ పాపం చేసామని దేవుడు మాకు ఇలా శిక్ష పెట్టాడు, ఎందుకు మాకు ఇలాంటి వ్యాధి వచ్చింది అని వారు అక్కడికి వెళ్తే ఆ శకునగాండ్రులు చెప్పారట, ఓర్రే ఆ దేవుణ్ణి మీ మధ్య తెచ్చేసుకున్నారా, వాళ్ళ దేవుడు మీ మధ్య ఉండేవాడు కాదు, ఆ దేవుడే మిమ్మల్ని బాధ పెడుతున్నాడు, ఆ దేవుడిని మీరు ఎలా తెచ్చారో మరలా ఆ దేవుడిని ఆ దేశం పంపించేయండి రా అన్నారు. పంపించే ముందు వీళ్ళకి ఆ శకునగాండ్రులు ఒక మాట చెప్పారు, మీరు ఊరికినే పంపించకూడదు, మళ్ళీనే ఆ మందసాన్ని తెచ్చారు కదా, మందసాన్ని మందసంలాగా పంపించకూడదు, మీరు ఆయనకు కొన్ని కానుకలు ఇచ్చి పంపించాలన్నారు. ఏం చెప్పారు తెలుసా? ఫిలిష్తీయుల యొక్క 5 సర్దారుల యొక్క లెక్కను బట్టి 5 పందికొక్కులు చేయమన్నాడు. 5 పందికొక్కులు చేయమన్నాడు. చేసి ఆ ఎలకల్ని ఒక పెట్టిలో పెట్టి ఆ బొమ్మల్ని, ఆ పెట్టిని కూడా ఈ మందసంతో పెట్టి పంపించండి అన్నాడు. అలా చేసి వాళ్ళు పంపించారు. అప్పుడు ఆ తెగులు ఆగిందా లేదా? ఎందుకు ఎలకలు చేయమన్నాడు ఆయన? ఈ పందికొక్కుల బొమ్మలు ఎందుకు చేయమన్నాడు? ఇంకో ఏవో బొమ్మలు చేయమనొచ్చు కదా. ఫిలిష్తీయుల యొక్క 5 సర్దారుల యొక్క 5 సర్దారులు 5 పందికొక్కులు చేశారట. వాళ్ళు 5 ఎలక బొమ్మలు చేసి ఒక పెట్టిని చేసి ఆ పెట్టిలో ఆ బొమ్మలన్నిటిని పెట్టి మందసముతో పాటు ఆ పెట్టిని పంపించారు. అవునా? ఆ పందికొక్కుల్నే ఎలకల్నే ఎందుకు చేయమన్నాడు? దాని బుద్ధి దాచుకునే బుద్ధి. వచ్చారు నిజమండి. ఎలకకున్న బుద్ధి ఏంటో తెలుసా? అది కర్ణమేమో ఎంత ఉంటుంది,
లోనేమో అంత దాస్తుందట అది. ఇప్పుడు ఎరక్కన్నాలు తవ్వుతారు కదా, అది దాని కన్నాలు కానీ తవ్వితే 5 కొంచాలు 6 కొంచాలు ధాన్యం దొరుకుతాయట. అది ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందేమో మహా ఉంటే. అది ఎంత పట్టిపోద్దట. ఎందుకు అలా చూపించారు అంటే, ఫిలిస్తీయులు అనగా ఇలాంటి వారు, మా బుద్ధి ఇలాంటిది, మా స్వభావం ఇలాంటిది అయిను. అందుకని 5 పందుకు మీ బుద్ధి ఇలాంటిది రా అని చూపించడం, మీ బొమ్మలు పంపించండి అక్కడికి. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను తెలుసా? మానవుడు ఎలాంటి బుద్ధి కలిగిన వాడో తెలుసా? తృప్తి లేని జీవితాన్ని కలిగిన వాడు ఎంతున్నా సరే దాచుకుంటాడు. ఎంతున్నా దాచుకోవడమే, ఎంతైనా దాచుకోవడమే. కారణం ఏంటి తెలుసా? ఇక తృప్తి అనేది ఉండదు. ఎంతైనా ఎప్పటిదాకా తెలిసి చచ్చేదాకా దాస్తానే ఉంటారు. ఎందుకెంత? దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు ఇది? నువ్వు అనుభవించడానికి ఇచ్చాడు. నువ్వు దాచి 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 ఏం చేస్తావు? చచ్చిపోయేటప్పుడు ఏం పట్టిపోతామా? పోనీ అలాగనుకొని దాచిన అవకాశం ఉంది. మరి చచ్చినప్పుడు కూడా పట్టుకెళ్ళాం కదా. మరి ఇంకేం చేస్తావు? ఓహో, నా పిల్లల కోసం. నువ్వు చచ్చిన తర్వాత నీ పిల్లలు ఎలాగున్నారో నువ్వు చూసావా? వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలుసా? వాళ్ళు ఏమవుతారో నువ్వు తెలుసా? నువ్వు ఇచ్చే ఆస్తి వల్ల నీ పిల్లలు బాగుంటారు అనుకోకు. మనం ఇచ్చే ఆస్తి వల్లే మన పిల్లలు చెడిపోతారు. మనం ఆస్తి వల్ల వాళ్ళు ఏం బాగుపడరు. వాళ్ళు ఎలా బాగుపడాలి? దేవుడిని ఇయ్యి వాళ్ళకి. నీ పిల్లలకి ఇచ్చేది ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి, ఈ దేవుణ్ణి ఇస్తే నీతో ఉన్న దేవుడే నీ పిల్లలకు కూడా దేవుడు అవుతాడు. ఆ దేవుడు నిన్నెలా కాపాడాడు, నీ పిల్లల్ని కూడా అలాగే కాపాడతాడు. ఆయన దేవుణ్ణి ఇయ్యి, ఆస్తిని కాదు నువ్వు ఇచ్చేది. ఈ ఆస్తి ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ దేవుడు అనేవాడు ఎప్పటికీ తరగినవాడు. అందుకనే ఈ రోజు దేవుడు అంటున్నాడు, నీ మానవ బుద్ధి లాంటిది, ఎంతైనా దాచుకునే బుద్ధి, ఒకరికి పెట్టే స్వభావమే లేని బుద్ధి. మరి నువ్వెలా దేవుని బిడ్డవవుతావు? నువ్వు ఎప్పటికీ దేవుడి బిడ్డవు కావు. నువ్వు అనుకోవచ్చు, నేను గుడికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, నేను దేవుని బిడ్డను కాకపోవడం ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ స్వభావం మారలేదే. మారవలసింది నీ స్వభావము, నీ బుద్ధి మారాలి, నీ గుణం మారాలి. ఇది మారకుండా లోనేదో పైకి నువ్వు కనిపించే పనులు చేసినంత మాత్రానికి నువ్వెలా క్రైస్తవుడు అవుతావు? అందుకనే ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీకున్న మానవ బుద్ధి పోయిందా? ఈ స్వభావం పోయిందా? నా బుద్ధి లాంటిది కాదు, నా బుద్ధి లాంటిది కాదు. దేవుడు అంటున్నాడు, నీ స్వభావం వేరు, నా స్వభావం వేరు, నీ బుద్ధి వేరు, నా బుద్ధి వేరు. అందుకనే నీకు నేను ఏమివ్వాలనుకుంటున్నాను తెలుసా? మొట్టమొదటిగా నేను ఇచ్చే నా కృపావరాల్లో మొట్టమొదటి వరమే నీకు బుద్ధి వాక్యము. దేవుడిచ్చే వరాల్లో మొట్టమొదటి వరం ఏంటో తెలుసా? ఒకనికి బుద్ధి వాక్యంను, బుద్ధిని కలిగిస్తాడట దేవుడు. సరే, ఈ మాట చూపించి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం చెప్తాను. దేవుడు బుద్ధి, మానవుడు బుద్ధి, ఈ 2 విషయాలను చూపిస్తాను. దేవుడు మన బుద్ధి ఉండగా మనకి కాకుండా ఆయన ఎందుకు వేరే బుద్ధి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన ఏంటి దాని వల్ల ఉపయోగం చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము చూడండి. మీకు ఒక మాట చూపించి నేను ముగిచ్చేస్తాను. నేను 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం అండి. 8వ వచనం, ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును. చాలండి. ఈ 9 కృపావరాలలో మొట్టమొదటి వరం ఏంటో తెలుసా? బుద్ధి వాక్యాన్నే పెట్టాడు. మానవుడికి ఏం రావాలట? మొదట బుద్ధి రావాలట. ఇది వస్తే ఆడు మారినట్టంట. తప్పైన కుమారుడికి ఏం వచ్చిందంట? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? వచ్చేస్తాడు. మనం పోగొట్టుకున్న బుద్ధిని కానీ తిరిగి తెచ్చుకుంటే నీ జీవితమే మారిపోతుంది, నీ బ్రతుకే మారిపోతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా మనకి ఇవ్వాలనుకున్నది ఏంటో తెలుసా? బుద్ధినే ఇవ్వాలనుకుంటున్నాడు. మానవుడు ఈ బుద్ధిని పోగొట్టుకున్నాడు. దేవుడు మానవుడికి ఇచ్చిన బుద్ధిని పోగొట్టుకొని సాతాను యొక్క బుద్ధిని కలిగి ఉన్నాడు. అందుకనే మన జీవితాలన్నీ నిస్సారం అయిపోవడానికి, అనేకమైన కలవరమైన పరిస్థితులు గుండా వెళ్ళడానికి, నెమ్మది లేకుండా ఉండడానికి ఇదే మొదటి కారణము.
కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎలాగున్నాం, మనం ఏం చేస్తున్నాం, అసలు నిజంగా మనం క్రైస్తవులమా, క్రీస్తుని కలిగి ఉన్నామా? ఒకవేళ కలిగి ఉంటే పైకి చెప్పడం కాదు, క్రియల్లో చూపిస్తాం, నేను దేవుని బిడ్డను. అలాగ నువ్వు చూపించగలిగితే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రయత్నించి, ఒకవేళ అలాగ లేకపోతే నువ్వు ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే అర్హత నీకు లేదు. ఒకవేళ నువ్వు చెయ్యేసేవా, దానివల్ల శిక్షను నువ్వు అనుభవిస్తావే తప్ప దానివల్ల మేలేమీ అనుభవించవు. కాబట్టి మనం పరీక్ష చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందామండి. కొద్ది క్షణాలు మోకరించి కళ్ళు మూసుకుందాం. మనం పరిశీలన